హలో హాయ్ అండి. ఈరోజు ట్యూస్డే కనుక మనము జుట్టు పోషణ కోసము ఒక మంచి రెసిపీని చూద్దాము. కొత్తిమీర కాడలతో ఒక మంచి రెసిపీని చూపిస్తానండి. కొత్తిమీర కాడలతోనూ కూడా జుట్టు పోషణకు ఎన్నో రకాల రెసిపీస్ చేసుకోవచ్చు. ఈరోజు నేను కొత్తిమీర కాడలతో వంకాయ వేపుడును చేసి చూపిస్తానండి. చూసేయండి మరి. ఆకులన్నీ తీసేసిన కొత్తిమీర కాడల్ని పడేయకుండా ఇలా హెల్దీగా చేసుకోవచ్చు. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ పెట్టండి. ఇక మనము వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందు కొత్తిమీర కట్టను తీసుకొని ఆకులను కాడలను సపరేట్ చేసుకోవాలి. ముందు ఆకులను సపరేట్ చేసుకొని ఒక డబ్బాలో పెట్టి స్టోర్ చేసుకోవాలి. మీరు ఈ విధంగా వెజ్లోకే కాకుండా నాన్ వెజ్లోకి కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. చికెన్ ఫ్రై కూడా చేసుకోవచ్చు, అలాగే ఫిష్ ఫ్రై కూడా ఈ విధంగా చేసుకోండి, చాలా బాగుంటుందండి. అప్పుడప్పుడు మనము ఇలా రకరకాలుగా చేసుకొని తినాలి, ఆరోగ్యంగా కూడా ఉంటాము. కొత్తిమీర కాడల నుంచి ఆకులను సపరేట్ చేసేసిన తర్వాత ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని కాస్త ఉప్పు వేసి వంకాయలను నచ్చిన సైజులో కట్ చేసుకోవాలి. నా దగ్గర పొడవు వంకాయలు ఉన్నాయండి, నేను అవి తీసుకున్నాను. మీ దగ్గర ఏ రకమైన వంకాయలు ఉన్నా కూడా ఇలా వేపుడు చేసుకొని తినండి, కమ్మగా ఉంటుంది. వంకాయలను చిన్నగా కాకుండా ఇలా మీడియం సైజులో కట్ చేసుకోండి. వంకాయలను ఇలా మీడియం సైజులో కట్ చేసుకుంటేనే వంకాయ వేపుడు ముద్దలా కాకుండా కాస్త పొడి పొడిగా వస్తుంది. కట్ చేసుకున్న వంకాయలను ఉప్పు నీళ్ళలో వేసిన తర్వాత కాస్త ఉప్పు నీళ్ళ లోపలికి ఇలా నొక్కితే వంకాయ ముక్కలు రంగు మారకుండా వగరు లేకుండా ఉంటాయి. స్టవ్ పై కడాయి పెట్టి కడాయి హీట్ అయిన తర్వాత 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడి చేయాలి. నూనె వేడయ్యాక 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలను ఒకసారి కలుపుకున్న తర్వాత ఉప్పును వేసి కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలలో ఉప్పును వేయడం వలన ఉల్లిపాయ ముక్కలు తొందరగా మగ్గిపోతాయి. ఉల్లిపాయ ముక్కలు ఇలా చక్కగా రంగు మారి కలర్ వచ్చే వరకు మగ్గించుకొని చిటికెడు పసుపును వేసి కలుపుకోవాలి. పసుపులోని పచ్చివాసన పోయేదాకా కలుపుకొని కొద్దిగా కరివేపాకును వేసి కలుపుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలలోని నీళ్లు తీసేసి వంకాయ ముక్కలు వేసుకొని కాసేపు కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. వంకాయ ముక్కలను మూత తీసి మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకోవాలి. ఈలోపు ఒక మిక్సీ జార్లోకి కడిగి పెట్టుకున్న కొత్తిమీర కాడలను వేసుకొని చిన్న అల్లం ముక్కను వేసి ఒక 5-6 వెల్లుల్లిపాయలను వేసుకోవాలి. 3 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకుంటున్నాను. మీరు కారం అనేది మీరు తినగలిగే కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని వేసుకోండి. తర్వాత అన్నీ కలిపి మెత్తటి పేస్టులా మిక్సీ పట్టుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా రావాలండి. ఒకసారి వంకాయలను కలుపుకుందాము. వంకాయలను మూత పెట్టి ఇంకాస్త మగ్గనివ్వాలి. వంకాయలు ఇలా చక్కగా మగ్గిపోవాలి. వంకాయలు ఇలా చక్కగా మగ్గిన తర్వాత మిక్సీ పట్టుకున్న కొత్తిమీర కాడల పేస్టును వేసి కలుపుకోవాలి. ఈ కొత్తిమీర కాడల పేస్టు వంకాయ ముక్కలకు చక్కగా పట్టేలా కలుపుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పును వేసి కాస్త ధనియాల పొడిని వేసి చిటికెడు గరం మసాలాను కూడా వేసి కలుపుకోవాలి. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇవన్నీ వంకాయ ముక్కలకు పట్టే విధంగా బాగా కలిపి మూత పెట్టి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ కాసేపు ఉడికించుకోవాలి. కొత్తిమీర కూడా జుట్టు పెరుగుదలకు బాగా ఉపయోగపడుతుందండి. అంతే అండి, ఇంకా మన కొత్తిమీర కాడల వంకాయ వేపుడు రెడీ అయినట్లే. మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ పెట్టండి. ఇక చివరిగా ఇందులో కొద్దిగా కొత్తిమీరను వేసుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి. గుమగుమలాడే కొత్తిమీర కాడల వంకాయ వేపుడు రెడీ.